నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కూతురు అమెరికా నుంచి తల్లిని చూడ్డానికి వచ్చేసరికి కొడుకు కోడలు తల్లిని పిచ్చి పట్టిందని ముద్ర వేసి ఇంట్లో గొలుసులతో కట్టేసి తనని పిచ్చాసుపత్రికి పంపించాలని చూశారు. అలాంటి తమ్ముడి భార్యకి శిక్ష విధించి ఆ కూతురు ఆ తల్లికి ఆ బంధకాల నుంచి ఎలా విముక్తి కలగజేసింది అనేది కథలో మనం విందామండి. కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మే నెల కావటంతో ఆ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. ఎండవేడితో అందరూ ఇబ్బంది పడుతున్నారు. శారదాదేవి గారు తన గది తలుపు దగ్గర నిరుత్సాహంగా బయటకు చూస్తూ కూర్చున్నారు. అప్పుడే కరెంటు కూడా పోయింది. కరెంటు ఉన్నా కూడా తన గదిలో ఫ్యాన్ చాలా స్లోగా తిరుగుతుంది. ఇప్పుడు శాంతం కరెంటు పోవటంతో అస్సలు గాలే రావడం లేదు. ఆ ఎండవేడికి శారదాదేవి గారి పరిస్థితి చాలా వరకు విషమించింది. చెమటలతో తన ఒళ్ళంతా తడిచిపోయింది. ఆ వేడిని తట్టుకోవడానికి ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. కొన్ని రోజుల నుంచి ఆవిడ మానసిక పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. ఎంతసేపు చూసినా కరెంట్ రాలేదు. బయటకు నుంచి కూడా కాస్త కూడా గాలి రావడం లేదు. చెమటతో ముద్దగా తడిచిపోయిన శారదాదేవి గారు అకస్మాత్తుగా తలుపు తీసుకొని లేచి పెరట్లోకి వచ్చి బావి దగ్గర కూర్చొని అక్కడే స్నానం చేయడం మొదలుపెట్టారు. శారదాదేవి గారు అలా బయట కూర్చొని బట్టలు లేకుండా స్నానం చేయడం చూశారు మనవడు మనవరాలు. నానమ్మ బయట స్నానం చేస్తోంది. పిచ్చి బామ్మ, బాత్రూంలో స్నానం చేయొచ్చు కదా అంటూ 7 ఏళ్ల మనవడు రిషి, 5 ఏళ్ల మనవరాలు ప్రియా నానమ్మ బట్టలు లేకుండా బయట స్నానం చేస్తోంది అని నవ్వుతూ తనని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. పిల్లల మాటలు విని కోడలు సంధ్య అక్కడికొచ్చింది. శారదాదేవి గారు అక్కడ కూర్చొని స్నానం చేయడం చూసి ఆ ముసలావిడికి అస్సలు సిగ్గులేదు. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని స్నానం చేస్తోంది. సిగ్గు శరం అన్నీ గాలి కొదిలేసింది. ఇంట్లో కొడుకు కోడలు మనవడు మనవరాలు అందరూ ఉన్నారనే ఇంగిత జ్ఞానమైనా లేదు. ఈ ముసలావిడికి పిచ్చి పట్టినట్టుంది. ఆవిడ పిచ్చితో మాకు కూడా పిచ్చెక్కించేస్తోంది. పిల్లలు, మీరిద్దరూ లోపలికి పదండి, ఎవరన్నా చూస్తారన్న ఆలోచన కూడా లేదు ఈవిడికి అంటూ పిల్లలిద్దరినీ చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్లిపోయింది సంధ్య. శారదాదేవి గారు ఏమీ మాట్లాడకుండా బట్టలు మార్చుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఉదయం శారదాదేవి గారి పక్కింటి కామాక్షి గారు శారదాదేవి గారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడ శారదాదేవి గారిని చూసి ఆశ్చర్యపోయింది. శారదాదేవి గారు తన వసారాలో కుక్క ప్లేట్లో పెట్టిన అన్నం తీసుకొని తింటూ ఉన్నారు. ఆ అన్నం అంతా పాడైపోయి పాచి వాసన వస్తోంది. అంతేకాకుండా ఆ ప్లేట్ కూడా ఎప్పటి నుంచో కడగనట్టుగా మురికిగా ఉంది. కుక్కకి అన్నం పెట్టే ప్లేటు అంతకంటే అందంగా ఎలా ఉంటుంది? ఆ దృశ్యం చూసి కామాక్షి గారికి చాలా బాధగా అనిపించింది. శారదక్క, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది కుక్క కోసం పెట్టిన ఆహారం కదా, నువ్వెందుకు తింటున్నావు? అదంతా పాడైపోయింది. నువ్వు నాతో రా, మా ఇంట్లో నీకు టిఫిన్ రెడీ చేస్తాను అంటూ శారదాదేవి గారి చేతిలో నుంచి ఆ ప్లేట్ పక్కన పడేసి కామాక్షి ఆవిడ్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయింది. శారదాదేవి గారి కోసం వేడి వేడి టీ చేసి దోశలు కూడా వేసిచ్చింది. ఆవిడకు చాలా ప్రేమగా టిఫిన్ తినిపించింది. చాలా రోజులుగా ఆకలితో అలమటిస్తున్న శారదాదేవి గారు ఆ టిఫిన్ చూసి మనసులోనే చాలా సంతోషించారు. ఆవిడ చాలా హాయిగా ఆ టిఫిన్ తినడం చూసిన కామాక్షి గారు శారదాదేవి గారితో, నీ కొడుకు లాంటి కొడుకుని, నీ కోడలు లాంటి కోడల్ని శత్రువులకు కూడా ఆ భగవంతుడు ఇవ్వకూడదని నేను ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అన్నారు. శారదాదేవి గారికి టిఫిన్ తినిపించిన తర్వాత కామాక్షి గారు శారదాదేవి గారిని జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసి తన కోడలు సంధ్యతో శారదాదేవి గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. కామాక్షి గారు వెళ్ళిపోయిన తర్వాత కోడలు సంధ్య తన అత్తగారిని గట్టిగా తోసి, ఈ ముసలావిడికి కొంచెం కూడా బుద్ధి లేదు, మా పరువంతా తీసేస్తోంది, మా కళ్ళకు కనిపించకుండా పక్కల వాళ్ళకి ఎలా వెళుతుందో కూడా తెలియడం లేదు, ఇరుగు పొరుగు వాళ్ల ముందు కూడా మమ్మల్ని అవమానిస్తున్నావా నువ్వు? మేం నీకు తిండి పెట్టడం లేదని అందరికీ తెలిసేలా చేస్తున్నావా? అందరిళ్లలో అడుక్కుని తినడం కూడా మొదలు పెట్టావా? మా పరువు తీసేస్తున్నావా? నువ్వు ఇలాంటి పనులు చేస్తే మీ అబ్బాయి ఈ రోడ్డు మీద తలెత్తుకుని ఎలా తిరగగలుగుతారు? అందరూ ఆయన్ని ఎంత చులకనగా చూస్తారో ఆలోచించారా?
మీకు కొంచెం కూడా ఈ ఆలోచన లేదు. మీ కొడుకు పరువు పోతుందని కూడా మీరు ఆలోచించడం లేదు అంటూ అత్తగారిని నోటికొచ్చినట్టు తిడుతోంది. అయినా సరే శారదాదేవి గారు ఏమీ మాట్లాడలేదు. ఆవిడ ఏమీ విననట్టే మౌనంగా నుంచుంది. సంధ్య తన అత్తగారిని కొట్టడం, తిట్టడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ ఆవిడకి అలవాటైపోయాయి. కానీ పాపం శారదాదేవి గారు ఏమీ ఎదురు తిరిగి మాట్లాడేవారే కాదు. ఇంతకు ముందు ఆ ఇంట్లో శారదాదేవి గారి అధికారం కొనసాగుతూ ఉన్నప్పుడు కోడలు ఆవిడ ముందు తలెత్తుకుని నిలబడే ధైర్యం కూడా చేసేది కాదు. ఇప్పుడు సంధ్య తన అత్తగారితో లెక్కలేనట్టుగా వ్యవహరిస్తోంది. తన కోడలి ప్రవర్తనకి ఆవిడ ఏం చేయగలుగుతారిప్పుడు? మెల్లగా తనలో తానే గొనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులేసుకుని పడుకున్నారు శారదాదేవి గారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన భర్త మహేష్ పై విరుచుకు పడింది సంధ్య. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను మనిషిని అనుకుంటున్నారా, రోబోని అనుకుంటున్నారా? ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. 2 పిల్లల్ని చూసుకుంటున్నాను. వాళ్ళని స్కూళ్ళకి పంపించి ఇంటి పని అంతా పూర్తి చేస్తున్నాను. ఇక మీ అమ్మను కూడా నేనే ఎక్కడ చూసుకోవాలి? మీ అమ్మ నాకు అస్సలు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నా పరువు మర్యాద అన్ని తీసేస్తుంది అంటూ కోపంగా బొక్క తిప్పుకోకుండా అన్ని చెబుతూనే ఉంది సంధ్య. ఈ ముసలావిడ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా మీద ఎలాంటి బాధ్యత ఉండేది కాదు. అస్సలు కాలు కింద పెట్టాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. ఆవిడతో ఇంట్లో పనులన్నీ చేయిస్తూ మహారాణిలా బ్రతికేదాన్ని. అయితే ఈ ముసలావిడకి పిచ్చి పట్టిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా నా నెత్తి మీదే పడింది. ఈ పనికిరాని ముసలావిడ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదని నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఆవిడ్ని ఇంట్లో ఉంచుకుంటే నాకు పని ఎక్కువైపోతుంది. మీరేమో ఉదయం ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తారు. కానీ ఆ ముసలావిడ చాదస్తాలన్నీ నేనే రోజంతా భరించాలి. ఇక నా వల్ల కాదు. మీరు ఆవిడ్ని మానసిక వికలాంగులుండే ఆశ్రమంలో ఎందుకు చేర్పించకూడదు? నేను కాస్త రిలీఫ్ పొందుతాను అంటూ చెబుతూనే ఉంది సంధ్య. మహేష్ మాట్లాడే లోపలే పక్కింటి నుంచి ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి, మహేష్ మావయ్య, మహేష్ మావయ్య, బామ్మ బయటకొచ్చి ఏం చేస్తుందో చూడు అని చెప్పగానే ఆ పిల్లాడి మాటలు విని మహేష్ ఇంకా సంధ్య ఇద్దరూ బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. శారదాదేవి గారు ఇంటి బయట ఇస్త్రీ బండి దగ్గరికి వెళ్ళి ఇస్త్రీ చేసిన బట్టలన్నింటినీ రోడ్డు మీద పడేసి నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉండడం చూశారు వాళ్ళిద్దరూ. పాపం ఆ ఇస్త్రీ బండతను తన బట్టలన్నీ తీసి దులిపి మళ్ళీ జాగ్రత్త చేయడంలో బిజీగా ఉన్నాడు. మహేష్ సంధ్య పరిగెత్తుకుంటూ వెళ్లి శారదాదేవి గారిని లోపలికి లాక్కొచ్చారు. మహేష్ తన తల్లిపై చెయ్యి పైకెత్తుతూ తను కొట్టలేక ఆగిపోయి పళ్ళు బిగించి సంధ్యతో అన్నాడు, సంధ్య, ఈవిడ్ని గదిలో పెట్టి బంధించి నువ్వు తాళం వేసి ఉండొచ్చు కదా, బయటకొచ్చుండేది కాదు అనగానే సంధ్య, నేను గదిలో పెట్టి గడి పెట్టానండి. అయినా సరే ఆవిడ బయటికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అనగానే మహేష్, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది సంధ్య. ఈవిడ పిచ్చి పనులతో అందరినీ చాలా విసిగించేస్తోంది. ఈవిడ పిచ్చి పనులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ పిచ్చిదానికి ఏమీ తెలియడం లేదు. ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది తనకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నేను మా అమ్మని మానసిక వికలాంగులుండే ఆశ్రమంలో వదలాలని అనుకుంటున్నాను. లేకపోతే ఆవిడతో పాటు మనల్ని కూడా పిచ్చివాళ్ళని చేసేస్తుంది. తన చేష్టలు చూసి మనకు కూడా పిచ్చెక్కుతుంది. రోడ్ల మీద మన పరువంతా పోతుంది. ఈవిడ చేసే పనులకి జనాలందరూ ఇక నుంచి మనల్ని తిట్టడం మొదలు పెడతారు అన్నాడు మహేష్. ఈ మాటలన్నీ వింటూ శారదాదేవి గారు భయం భయంగా ఒక మూలకి నిలబడ్డారు. మహేష్ వెంటనే, నువ్వేం వరీ అవ్వకు సంధ్య, నా సెలవు రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఆదివారం ఖచ్చితంగా ఆమెను తీసుకెళ్లి మానసిక వికలాంగుల ఆశ్రమంలో వదిలేస్తాను. నేనే స్వయంగా వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను. అక్కడ ఆశ్రమంలో తన కోసం అడ్మిషన్ కూడా తీసుకుంటాను. అప్పుడే మనకు కాస్త ఉపశమనం కలుగుతుంది అని చెప్పాడు. శారదాదేవి గారు నిజానికి చాలా పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె పుట్టినిల్లు ఒక పెద్ద బంగ్లా. ఆవిడే ఆ ఇంట్లో యువరాణి. యువరాణి కంటే చాలా గొప్పగా పెరిగింది. చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్త పని నేర్చుకోవడం అంటే ఆవిడకి చాలా ఇష్టం. శారదాదేవి గారు తెలివితేటలు చూసి, అభిరుచులు చూసి తన తల్లిదండ్రులు తనకి ఏది కావాలంటే అది నేర్పించడంలో ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు.
పెళ్లి వయసు వచ్చేసరికి శారదాదేవి గారు ప్రతి పనిలోనూ నిపుణురాలయ్యారు. కుట్టు పనులు చేయడం, ఎంబ్రాయిడరీలు చేయడం, వంటలు చేయడం, పెయింటింగులు వేయడం, డిజైనర్ బ్లౌజులు కుట్టడం, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అల్లడం, ఏదైనా సరే ప్రతి పనిని ఆవిడ చాలా శ్రద్ధగా చేసేది. కానీ చాలా చిన్న వయసులోనే విశ్వనాథం గారిని పెళ్లి చేసుకుంది. ఆయన చాలా చిన్న బట్టల షాప్ నడిపించేవాడు. విశ్వనాథం గారు గొప్ప ధనవంతుడు కాకపోయినా చాలా గొప్ప పేరున్న మనిషి. అతని సౌమ్యమైన స్వభావం, మంచి కుటుంబ నేపథ్యం శారదాదేవి గారి తల్లిదండ్రులకి చాలా బాగా నచ్చాయి. అందుకే శారదాదేవి గారిని విశ్వనాథం గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి శారదాదేవి గారి తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే విశ్వనాథం గారి సంపాదనతో ఇంటి ఖర్చులు సరిపోవడం లేదని శారదాదేవి గారు తన తెలివి నేర్పులతో భర్తతో కలిసి ఆ ఇంటి బాధ్యతలన్నీ భుజాన వేసుకున్నారు. తనకి 2 పిల్లలు, కూతురు సౌమ్యకి, కొడుకు మహేష్కి మంచి చదువులు చెప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు ఆవిడ. తన తెలివితేటలతో, నైపుణ్యాలతో రుచికరమైన ఊరగాయలు, అప్పడాలు, వడియాలు, పిండి వంటలు తయారు చేసి అమ్మేవారు. ఎంబ్రాయిడరీలు, కుట్టు పనులు కూడా చేసి డెకరేటివ్ ఐటమ్స్ కూడా అమ్మేవాళ్ళు. అంతేకాకుండా చుట్టుపక్కల ఆడవాళ్ళకి డిజైనర్ బ్లౌజులు, డిజైనర్ కుర్తీలు కుట్టేది. ఊలుతో స్వెటర్లు కూడా తయారు చేసి శీతాకాలంలో అమ్మేది. శారదాదేవి గారి నైపుణ్యాల గురించి వార్తలు చాలా వరకు చుట్టుపక్కలంతా వ్యాపించాయి. శారదాదేవి గారు మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి కోడలిగా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఆవిడ తన అత్తామామలకి చాలా మర్యాద, గౌరవం ఇచ్చి చాలా బాగా సేవలు చేసేవారు. భార్యాభర్తలిద్దరూ తమ ఇంటిని తెలివిగా, నేర్పుగా నడుపుతూ వచ్చారు. అకస్మాత్తుగా హార్ట్అటాక్ రావడంతో విశ్వనాథం గారు మంచం మీద నుంచి లెగవలేకపోయారు. ఆపరేషన్ చేయించాక కూడా, చాలా ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా భార్య పిల్లల్ని ఒంటరిగా వదిలేసి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తన భర్త మరణం తర్వాత శారదాదేవి గారు చాలా షాక్ అయిపోయారు. ఆవిడ కూడా మెల్లమెల్లగా అనారోగ్యం పాలవడం మొదలైంది. మహేష్ ఆవిడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అన్ని చెకప్లు చేయించాడు. అయితే టెస్ట్ రిపోర్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయని డాక్టర్ చెప్పారు. ఆవిడ ఒక రకమైన డిప్రెషన్కి గురైందని, అది ఆవిడ్ని లోపలే తినేస్తుంది అని, ఇప్పుడు ఆవిడ ఆహారం గురించి, మందుల గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించమని డాక్టర్ చెప్పారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే తొందరలోనే ఆవిడ మానసిక పరిస్థితి మెరుగవుతుందని, మునుపట్లాగే ఆవిడ నార్మల్గా అయిపోతుందని డాక్టర్ చెప్పారు. విశ్వనాథం గారు చనిపోకముందే విశ్వనాథం గారు, శారదాదేవి గారు ఒక మంచి అబ్బాయిని చూసి తమ కూతురు సౌమ్యకి పెళ్లి చేశారు. కానీ అప్పటికి మహేష్ ఇంకా చదువుతూనే ఉన్నాడు. ఒక పక్క శారదాదేవి గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మహేష్ బాధ్యత కూడా శారదాదేవి గారి భుజాల మీదే పడింది. మహేష్ ఇప్పుడు తన చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాడు. అయితే శారదాదేవి గారు ఇక తన కొడుక్కి పెళ్లి చేయాలని ఆలోచించారు. ఒక అందమైన, అనుకోగల కోడల్ని ఇంటికి తీసుకురావాలని ఆవిడ చాలా ప్రయత్నించారు. కోడలు రాకతో ఇంటికి కళ రావడమే కాకుండా ఇంటి పనుల్లో కూడా ఆవిడకి సహాయంగా ఉంటుందని ఆవిడ ఆశపడ్డారు. కానీ కొడుకు పెళ్లి రూపంలో తన ఇంటికి కోడలు కాకుండా కాటేయడానికి ఒక నాగుపాము వస్తుందని శారదాదేవి గారికి అప్పుడు అస్సలు తెలియదు. పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత శారదాదేవి గారి కూతురు సౌమ్య అమెరికాలో స్థిరపడింది. తండ్రి చనిపోయిన కొద్ది రోజుల తర్వాత తమ్ముడు మహేష్ పెళ్లి కూడా జరిగాక సౌమ్య తన భర్త అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు. సౌమ్య ఆడపడుచులు, సౌమ్య భర్త అందరూ అమెరికాలోనే పనిచేసేవారు. సౌమ్య కూడా అక్కడికి వెళ్ళాక జాబ్ చేయడం మొదలుపెట్టింది. దాంతో అమెరికా నుంచి ఇండియాకి రావడానికి టైమే దొరకలేదు. అమెరికాకి, ఇండియాకి టైమింగ్స్ తేడాగా ఉండడం వల్ల సౌమ్యకి తన తల్లితో మాట్లాడే సమయం కూడా దొరికేది కాదు. కొడుకు, కోడలు కూడా ఆవిడ్ని బెదిరించి సౌమ్యతో ఏమీ మాట్లాడించేవారు కాదు. సౌమ్య అడిగిందని ఫోన్ తీసుకొచ్చి శారదాదేవి గారికి ఇచ్చినా శారదాదేవి గారు ఏమీ వినపడడం లేదని, అర్థం కావడం లేదని చెప్పి మళ్ళీ ఫోన్ మహేష్కే ఇచ్చేసేవారు. శారదాదేవి గారు కూడా సౌమ్యతో ఏమీ మాట్లాడేవారు కాదు. ఫోన్లో ఎలా మాట్లాడాలో కూడా ఆవిడకి తెలిసేది కాదు. అందుకే సౌమ్య
తన తమ్ముడు మహేష్తోనే తన తల్లి ఆరోగ్యం గురించి ఆరాలు తీస్తూ ఉండేది. సంధ్య ఇంటికొచ్చిన కొత్తల్లో శారదాదేవి గారే ఇంట్లో అన్ని పనులు చేసేవారు. కోడలు అత్తగారికి కనీసం పనుల్లో సహాయం కూడా చేసేది కాదు. అత్తగారి బాధని అస్సలు అర్థం చేసుకునేది కూడా కాదు. అయినా సరే శారదాదేవి గారు మౌనంగా తన పనులు తను చేసుకుంటూ పోయేవారు. భర్త చనిపోయిన బాధ, ఆ బాధ తాలూకు గాయాలు ఆవిడకి ఇంకా మాననే లేదు. విశ్వనాథం గారు చనిపోయిన షాక్ నుంచి ఆవిడ ఇంకా బయటపడలేదు. ఆవిడ కోలుకోవడానికి అస్సలు అవకాశమే లేకుండా కోడలి ప్రవర్తన మళ్ళీ మళ్ళీ ఆవిడ మనసుపై ఇంకా చెడు ప్రభావమే చూపిస్తూ వచ్చింది. శారదాదేవి గారు అప్పటి వరకు ఇంటి బాధ్యతలు ఎలాగోలాగా జాగ్రత్తగా నిర్వహించారు గాని సంధ్య తనపై పెట్టే మానసిక చిత్రహింసలకి తను తట్టుకోలేకపోయింది. ఒకరోజు శారదాదేవి గారు తన గదిలో కూర్చుని ఉన్నప్పుడు కోడలు సంధ్య అరుస్తూ, ముసల్దానా ఎక్కడ చచ్చావు, ఒక గ్లాసు నీళ్లు తీసుకురా అని అరుస్తూనే ఉండటంతో శారదాదేవి గారు లేచి తన కోడలికి నీళ్లు తీసుకెళ్ళిచ్చారు. కోడలు నీళ్లు తాగడానికి బదులుగా శారదాదేవి గారి మొహం మీద కొట్టింది ఆ నీళ్లని. వెంటనే సంధ్య, ఈ గ్లాసులో నీళ్లు లేవు, వేరే గ్లాసులో తీసుకురాపో అని మళ్ళీ చెప్పింది. శారదాదేవి గారు మళ్ళీ గ్లాసులో నీళ్లు తెస్తే సంధ్య మళ్ళీ నీళ్లు బయటకు విసిరేసి, నీళ్లు చల్లగా లేవు, మళ్ళీ చల్లగా ఉన్నవి తీసుకురమ్మంది. మళ్ళీ శారదాదేవి గారు నీళ్లు తెచ్చి ఇచ్చినప్పుడు నాకు సగం గ్లాస్ చాలు, నిండుగా నీళ్లు తేవద్దు అంటూ మళ్ళీ శారదాదేవి గారు మొహాన కొట్టింది ఆ నీళ్లని. వెంటనే మళ్ళీ శారదాదేవి గారు వేరే గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు సంధ్య నీళ్లు తాగింది. శారదాదేవి గారి మానసిక పరిస్థితి ఇంకా దిగజార్చడం కోసం సంధ్య ఇలాంటి పనులే చేస్తూ ఉండేది. ఒకరోజు శారదాదేవి గారు ఉదయాన్నే నిద్రలేచి అద్దంలో తన మొహం చూసుకోగానే తన మొహం ఏమో తేడాగా అనిపించింది. ఒక్కసారిగా ఆవిడ షాక్ అయింది. అద్దంలో తన మొహం చూసుకోగానే శారదాదేవి గారు గట్టిగా అరిచారు. తన కోడలు సంధ్య తన పొడవాటి జుట్టును కత్తిరించేసింది. కన్నీళ్లతో ఆవిడ చాలా బాధపడ్డారు. శారదాదేవి గారు, నా పొడవాటి మందపాటి జుట్టుని కోడలు కత్తిరించేసింది అంటూ ఏడుస్తూనే ఉన్నారు. సంధ్య తన అత్తగారి కొత్త చీరలను కూడా కత్తెరతో కత్తిరించేసేది. అప్పుడు శారదాదేవి గారు చాలా ఏడ్చేవారు. తన చీరలు ఎలా చిరిగిపోయాయో శారదాదేవి గారికి అస్సలు అర్థమయ్యేది కాదు. శారదాదేవి గారు ఇల్లంతా ఊడ్చిన తర్వాత కూడా కోడలు సంధ్య ఇంట్లో చెత్త జల్లి, ఇల్లు చూసారా ఎలా ఉందో, ఇలా చేసేసారేంటి అని అడిగేది. శారదాదేవి గారు చాలాసేపు ఏం జరిగిందా, ఇప్పుడే శుభ్రం చేశాను కదా అని ఆలోచించి టెన్షన్కి గురయ్యేవారు. శారదాదేవి గారు వంట చేసేసి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దిన తర్వాత కోడలు సంధ్య కూరల్లో ఉప్పు కారాలు ఎక్కువ కలిపేసేది. అప్పుడప్పుడు సంధ్య శారదాదేవి గారికి టీలో కావాలనే పంచదారకు బదులు ఉప్పు వేసి ఇచ్చేది. ఆవిడ్ని బాత్రూంలోకి లాక్కెళ్ళి బాత్రూంలో పడేసి తాళాలు వేసేసేది. చాలాసేపు అరిసినా కూడా తాళాలు తీసేది కాదు. ఎప్పటికో తాళం తీస్తే ఆవిడ బయటకు వచ్చేది. అలాంటి పరిస్థితులకి మామూలు మనుషులకు కూడా పిచ్చెక్కేస్తోంది. అసలే శారదాదేవి గారి మానసిక పరిస్థితి అంతగా బాగోకపోవటంతో ఆవిడ ఇంకా పిచ్చిదైపోతూ ఉండేది. మహేష్ కూడా సంధ్య చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. తన కోసమే తల్లి పడిన బాధలు, హింసలు అన్నీ మర్చిపోయాడు. మరోవైపు సంధ్య ప్రవర్తన వల్ల శారదాదేవి గారి పరిస్థితి రోజు రోజుకి మరింత దిగజారిపోతూ వచ్చింది. విశ్వనాథం గారు చనిపోయేటప్పుడు శారదాదేవి గారిని అన్ని రకాల టెన్షన్స్ నుంచి దూరంగా ఉంచాలని డాక్టర్లు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రియ ఆవిడికి టార్చర్ చూపిస్తుంది. టెన్షన్ అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. ఇక్కడ కోడల రూపంలో ఆవిడ పైన ఒక పెద్ద పర్వతమే పడిపోయింది. మరోవైపు సౌమ్య తన తల్లిని కలవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. 3 ఏళ్ల తర్వాత తన తల్లిని చూడడానికి ఇండియా తిరిగి రావడానికి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంది. చాలా రోజుల ముందు నుంచి ఇండియాకు వచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. సమయం దొరికినప్పుడల్లా తల్లి కోసం చాలా బహుమతులు కొని ప్యాక్ చేయడం ప్రారంభించింది. అయ్యో, నేను దీన్ని మర్చిపోయాను, నా మనసుకి ఏమైందో తెలియదు, అన్నీ మర్చిపోతున్నానే హడావిడిలో అంటూ బ్యాగ్ సర్దుకుంటూ అంది సౌమ్య. అవును సౌమ్య, అన్నీ ఎంతో జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే నువ్వు ఇప్పుడు ఇంతకు ముందులా లేవు. చూడు, నువ్వు మీ అమ్మ కోసం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకురాలేదు అంటూ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ పట్టుకొని వస్తూ చెప్పాడు సౌమ్య భర్త రవి. అప్పుడే సౌమ్య కొడుకు కూడా ముద్దు ముద్దు మాటలతో, అమ్మా, నువ్వు అమ్మమ్మ కోసం కొన్న ఈ ఉంగరం కూడా మర్చిపోయావు
అంటూ ఆ ఉంగరం బాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. అయ్యో, నేనన్నీ మర్చిపోతున్నాను హడావిడిలో పడి అంటూ అన్ని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకుంది సౌమ్య. సౌమ్య తన భర్త రవితో, నా ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఒక్కసారి ఇల్లంతా చెక్ చేసి చూడండి, నేనేమీ వదిలిపెట్టలేదు కదా, అన్ని జాగ్రత్తగానే సర్దుకున్నాను కదా అంటూ సౌమ్య మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంది. తను ఇండియా రావడానికి అన్ని సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరుసటి రోజు సౌమ్య భర్త కొడుకుతో కలిసి ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఇండియా చేరుకోగానే నేల మీద అడుగు పెట్టగానే నా సొంత భూమిపై అడుగు పెట్టాను అనుకుంటూ హృదయం అంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది. 3 ఏళ్ల తర్వాత నా దేశాన్ని నా కళ్ళారా చూసుకుంటున్నాను ఈ రోజున అనుకుంటూ తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సౌమ్యకి. సౌమ్యకి ఫ్లైట్లో ఇండియాకు వచ్చే మరొక ఆంటీ పరిచయం అయింది. పిల్లల్ని చూడ్డానికి అమెరికా వచ్చింది. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్లటంతో సౌమ్య వాళ్ళు తెలుగు వాళ్లే, ఇండియా వెళుతున్నారు అని తెలుసుకున్న వాళ్ళ పిల్లలు తన బాధ్యతని సౌమ్యకు అప్పచెప్పారు. ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడానికి మనిషి వస్తారని, అప్పటి వరకు ఏమైనా అవసరం ఉంటే చూడమని సౌమ్యతో చెప్పారు. సౌమ్య తను 3 ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉన్నానని, వాళ్ళమ్మని చాలా మిస్ అవుతున్నానని ఆ ఆంటీతో చెప్పింది. వాళ్ళిద్దరూ ఫ్లైట్లో చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తన తల్లి నైపుణ్యాల గురించి, శారదాదేవి గారి గురించి చాలా విషయాలని వాళ్ళిద్దరూ చర్చించుకున్నారు. మా అమ్మ ఆల్రౌండర్ ఆంటీ, మా అమ్మని చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆవిడకి తెలియని పనే లేదు, మా అమ్మ ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్ అంటూ సౌమ్య గర్వంగా చెప్పింది. అప్పుడు ఆ పక్కన ఆవిడ, మీ అమ్మ పనుల్లో చాలా విషయాల్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో నాకు తెలియదు కానీ మీ అమ్మ చాలా సంస్కారవంతురాలై ఉంటుంది, నిన్ను చూస్తుంటే, నీతో మాట్లాడుతూ ఉంటే ఆ విషయం నాకు అర్థమవుతుంది అన్నారు ఆ పక్కన ఆవిడ. తన తల్లి గురించి అలా పొగడటంతో సౌమ్యకి చాలా సంతోషంగా అనిపించింది. మాటల్లోనే వాళ్ళ ప్రయాణం ఎప్పుడు ముగిసిందో తెలియనే లేదు. ఇండియాకి చేరుకోగానే ఆ పక్కన ఆంటీని ఆవిడ కోసం వచ్చిన వాళ్ళకి అప్పచెప్పి ఆవిడకి వీడ్కోలు చెప్పి తన ఇంటికి బయలుదేరబోయింది సౌమ్య. అప్పుడే సౌమ్య, ఆంటీ మీకేం అభ్యంతరం లేకపోతే మీరు నాతో పాటు మా ఇంటికి రావచ్చు కదా, మా అమ్మను ఒక్కసారి కలిసి వెళ్ళొచ్చు, మీకు టైం ఉంటేనే అని అడగగానే ఆవిడ, నాకు అవకాశం వచ్చినప్పుడు నేను తప్పకుండా వస్తానమ్మా, ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను బయలుదేరతాను అంటూ సౌమ్యకి బాయ్ బాయ్ చెప్పి తన దారిన తను వెళ్ళిపోయింది. సౌమ్య కూడా తన భర్త కొడుకుతో కలిసి తన దారిన తన ఇంటికి బయలుదేరింది. ఇల్లు ఇంకాస్త దూరంలో ఉంది అనగానే సౌమ్య గుండె చప్పుడు చాలా ఎక్కువైపోయింది. సౌమ్య తన భర్త తన చిన్న కొడుకుతో తల్లిని చూడ్డానికి ఇంటికి చేరుకోగానే ఆ ఇంటి దగ్గర చాలా మంది జనం బయట గుమికూడారు. తన ఇంటి బయట అంత జనం ఉండటంతో సౌమ్య భయపడిపోయింది. ఏం జరిగిందోనని చాలా కంగారుగా అనిపించింది తనకి. ఆమె కారు దిగి ముందుకు కదలలేకపోయింది. ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. చాలా టెన్షన్గా అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలని ధైర్యం చేసుకొని 2 అడుగులు ముందుకేసింది. తను ముందుకు నడుస్తున్న కొద్దీ జనాల్లోంచి ఏవేవో మాటలు కబుర్లు జోరుగా వినిపిస్తున్నాయి. తను ఏమిటా మాటలు అని గమనిస్తూ ఉంటే ఏమీ అర్థం కావడం లేదు. అక్కడ గుమికూడిన జనాలందరూ తమలో తామే గుసగుసలాడుకుంటున్నారు. సౌమ్య గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉండగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి తన కాళ్ళ కింద నేల జారిపోయింది. ఆవిడ కళ్ళు విశాలంగా మారాయి. రవి వెనక నుంచి ఏం జరుగుతుందో చూడ్డానికి రాగానే తనకి కూడా మతిపోయినంత పని అయింది. సౌమ్య తన ఇంట్లో తన తల్లిని గొలుసులతో కట్టేసి ఉండడం చూసింది. చిందరవందరగా ఉన్న జుట్టు, పెరిగిపోయిన గోళ్ళు, పొడిబారిపోయిన పెదవులు, నల్లగా మారిపోయిన చర్మం, చిరిగిన బట్టలతో, చెప్పులు లేని పాదాలతో తల్లి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శారదాదేవి గారు తల వంచుకుని గొలుసులు కట్టేసుకుని కూర్చునున్నారు. సౌమ్య కళ్ళ ముందు ఆమె తల్లి అలా కనిపించగానే సౌమ్య కాళ్ళ కింద నేల జారిపోయింది. తన గుండె ఆగిపోయినంత పని అయింది. తనని ఎంతో ఆశగా విదేశాలకు పంపిన తల్లి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడం చూసి ఆమె చెల్లించిపోయింది. చిన్నపాటి మురికిని కూడా తట్టుకోలేని, ఎప్పుడూ ఎంతో శుభ్రంగా ఉండే తన తల్లి
ప్రతి పనిని చిటికలో చేసేసే తన తల్లి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉందే అని ఆలోచిస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళి నేల మీద కూర్చుని ముందుగా తన తల్లిని గొలుసుల నుంచి విడిపించి తన తల్లి చేయి పట్టుకొని అమ్మా ఏం జరిగింది అని అడగగానే శారదాదేవి గారు భయపడిపోయారు. అమ్మా నేను సౌమ్యని, నేను నీ కూతుర్ని, నీ ముద్దుల కూతురు సౌమ్యనమ్మా నేను అని చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉండగానే శారదాదేవి గారు కూతుర్ని గుర్తుపట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే శారదాదేవి గారి మతిస్థిమితం ఇప్పుడు సరిగ్గా లేదు. కానీ తల్లి పిల్లల్ని ఎప్పటికీ మర్చిపోదు కదా. శారదాదేవి గారు సౌమ్యని జాగ్రత్తగా చూసి సౌమ్య నువ్వేనా అన్నారు. అవునమ్మా నేనే, నీ సౌమ్యని అంది సౌమ్య. ఆ మాటలు విన్న శారదాదేవి గారు బోరున వెలిపించారు. సౌమ్య కూడా తన తల్లిని కౌగిలించుకుంది. సంధ్య ఓ పక్కనే నిలబడి ఈ సీన్ అంతా చూస్తోంది. సౌమ్య భర్త రవి కూడా వచ్చి శారదాదేవి గారి దగ్గరే కూర్చున్నాడు. విధి ఎంత పెద్ద నాటకం ఆడుతుంది. 3 ఏళ్ల తర్వాత తల్లి కూతురు ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారు అన్నాడు రవి. వెంటనే సౌమ్య కోపంగా కన్నీళ్లు తుడుచుకుంటూ తన వదిన దగ్గరికి వెళ్ళి వదినా ఇదంతా ఏంటి, ఇదంతా ఎలా జరిగింది? నేను ఎప్పుడు ఫోన్ చేసి అమ్మ యోగక్షేమాలు అడిగినా తను క్షేమంగానే ఉందని మీరు చెప్తున్నారు. క్షేమంగా ఉన్న మా అమ్మకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ దృష్టిలో క్షేమంగా ఉండడం అంటే ఇదేనా? మీరు మా అమ్మని ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉంచారు అంటూ సౌమ్య తన వదిన మీద ప్రశ్నల వర్షం కురిపించింది. సౌమ్య అడుగుతున్న ప్రశ్నలకి సంధ్య ఆశ్చర్యపోయింది. సౌమ్య కూడా తన తల్లిలాగానే చాలా తెలివైన అమ్మాయి. తన వదిన సంధ్యమోహం చూసి తనకి చాలా అనుమానాలు వచ్చాయి. వెంటనే లేచి సంధ్య దగ్గరకు వెళ్ళి మళ్ళీ చాలా ప్రశ్నలు వేసింది. దాంతో సంధ్య చాలా షాక్ అయిపోయింది. మీ అమ్మకి పిచ్చి పట్టింది, అందుకే కట్టేశాము. అందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది, ఇంట్లో ఉండకుండా రోడ్ల మీద తిరుగుతుంది అని చెప్పగానే ఆ మాటలు విన్న సౌమ్య తన వదినని లాగిపెట్టి కొట్టింది. వెంటనే సంధ్య నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఎంత ధైర్యం నీకు నా మీదే చెయ్యెత్తడానికి అంటూ గట్టిగా అరిచింది. మీ అమ్మ మా జీవితాలన్నింటినీ అతలాకుతలం చేసేసింది. మీ అమ్మని మానసిక ఆశ్రమానికి పంపించేద్దాం అనుకుంటున్నాము. అసలు మీ అమ్మ ఏమేం పనులు చేస్తుందో నీకు తెలుసా? అందరి ముందు బట్టలిప్పుకు తిరుగుతుంది, రోడ్డు మీద ఎవరిని పడితే వాళ్ళని కొడుతుంది, ఎవరి దగ్గరైనా ఏదైనా లాక్కుంటుంది అని సంధ్య మాట్లాడుతూ ఉండగానే సౌమ్య కోపంతో తన కాలికున్న చెప్పు తీసి సంధ్య చెంప మీద లాగిపెట్టి కొట్టింది. సంధ్య అరుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులేసేసుకుంది. అంతలోనే సౌమ్య వాళ్ళ తమ్ముడు మహేష్ అక్కడికి వచ్చాడు. సౌమ్యని అలాంటి పరిస్థితుల్లో చూడగానే మహేష్కి కూడా భయం వేసింది. సౌమ్య అదే ప్రశ్నల్ని మహేష్ని కూడా అడిగింది. అతను కూడా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న మహేష్ని సౌమ్య లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టింది. చెంప మీద చెయ్యేసుకుని పక్కనే నిలబడి ఇప్పుడు నన్నేం చేయమంటావు సౌమ్య? అమ్మకు పిచ్చి పట్టింది, ఆమెను ఇంట్లో ఉంచుకొని నేను ఇబ్బందులు పడాలని అనుకోవడం లేదు. కానీ అమ్మ ఎన్నెన్ని చేస్తుందో నీకేం తెలుసు? తనని మేము అస్సలు భరించలేకపోతున్నాము. తలుపులు వేసి ఇంట్లో ఉంచినా ఎలాగోలాగా తప్పించుకుని రోడ్ల మీదకెళ్ళి మా పరువంతా తీసేస్తుంది. ఎవరింటి దగ్గర పడితే వాళ్ళింటి దగ్గర అన్నం తింటుంది. మా గురించి జనాలందరూ చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అందుకే అమ్మని ఆశ్రమానికి పంపించాలి అని అనుకుంటున్నాను. ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు. రేపే అమ్మని తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలిపెడతాం అనగానే సౌమ్య కోపంగా అమ్మ కాదు మానసిక ఆశ్రమానికి వెళ్లాల్సింది మీరు, మీ మనసులే చెడిపోయాయి. మీ ఇద్దరి మీద అమ్మని వేధించినందుకు నేను కేసు పెడతాను. మిమ్మల్ని ఇద్దరిని నేను జైలుకు పంపిస్తాను. అమ్మకి మీరు ఎలాంటి పరిస్థితి కల్పించారు? కన్న తల్లిని కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా మీరు? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అంటూ సౌమ్య తన తల్లిని పైకి లేపి గదిలోకి తీసుకెళ్ళింది. రవి వెంటనే ఫోన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. సౌమ్య తన తల్లి జుట్టుకు నూనె రాసి మసాజ్ చేసింది. కాసేపు ఆగి వేడి వేడి నీళ్లతో తన తల్లికి తలస్నానం చేయించింది. చక్కగా తలదువ్వి తన తల్లి కోసం తెచ్చిన బట్టలు తీసి తల్లికి కొత్త బట్టలు వేసింది. తన గదంతా శుభ్రం చేసి మంచం మీద కొత్త బెడ్షీట్ వేసింది. అప్పట్లోపు ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది. తన సొంత చేతులతో తల్లికి స్వయంగా భోజనం తినిపించింది.
అలా తల్లిని రెడీ చేస్తున్నప్పుడు, భోజనం తినిపిస్తున్నప్పుడు సౌమ్య కళ్ళల్లోంచి ఆగకుండా నీళ్లు కారుతూనే ఉన్నాయి. భోజనం చేశాక తన తల్లిని విశ్రాంతి తీసుకోమని చెప్పి మంచం మీద పడుకోబెట్టింది సౌమ్య. అప్పుడే పక్కింటి కామాక్షి ఆంటీ వచ్చింది. తన భర్త, పిల్లలతో సౌమ్యను అక్కడ చూసేసరికి ఆవిడ చాలా సంతోషించింది. శారదాని ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో, మునుపటి శారదాని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రోజు శారద తన కూతురు రావడం వల్ల మునుపటి శారదలా అనిపిస్తోంది. లేదంటే మీ అమ్మని చూసినప్పుడల్లా నేను ఎంత ఏడ్చేదాన్నో అంటూ చెప్పారు కామాక్షి గారు. ఆంటీ, అమ్మకేమైంది? మా అమ్మని పిచ్చిది అంటున్నారు. అమ్మకి ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది అనగానే కామాక్షి గారు, మీ అమ్మని అందరూ కలిసి పిచ్చిదాన్ని చేసేశారు అంటూ ఏమీ మాట్లాడలేక మౌనంగా నిలబడ్డారు. సౌమ్య పదే పదే గుచ్చి అడుగుతూ ఉంటే కామాక్షి గారు, సౌమ్య, నన్నేం చెప్పమంటావు? మీ వదిన సంధ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి శారద ఎప్పటి నుంచో స్వర్గంగా మార్చిన, స్వర్గంలా తీర్చిదిద్దిన ఈ ఇంటిని ఆవిడ ఒక మంత్రగత్తెలాగా మొత్తం ఒక చిటికలో నాశనం చేసేసింది. కొన్ని రోజుల్లోనే నరకంగా మార్చేసింది ఇంటిని. మీ వదిన శారద మీద చాలా కోపం చూపిస్తూ ఉండేది. తనతో చాలా దారుణంగా ప్రవర్తించేది. తన మతిపోయే పనులన్నీ చేసేది. మీ తమ్ముడితో కూడా మీ అమ్మకి పిచ్చి పట్టిందని, ఏ పనులు పడితే ఆ పనులు చేస్తుంది అని నిరూపించి చూపించేది. రోజంతా తన్ని ఆట పట్టిస్తూనే ఉండేది. మీ అమ్మ జుట్టు కూడా కత్తిరించేసింది. తన మనసు మీద చాలా చెడ్డ ప్రభావం పడే పనులన్నీ చేస్తూ ఉండేది. తను వంట చేస్తే వాటిల్లో ఉప్పు కారాలు ఎక్కువ కలిపేసేది. పెద్ద పెద్ద గొడవలు చేసేసేది. తను ఏ పని చేసినా దాన్ని చెడగొట్టి ఇది ఎలా జరిగిందా అని మానసికంగా శారద ఆలోచించేలా చేసేది. అప్పటికే మీ నాన్నగారు పోయినప్పటి నుంచి మీ అమ్మ మానసిక పరిస్థితి అంతగా బాగోలేదు. చాలా డిప్రెషన్లో ఉండటంతో సంధ్య చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల తన మనసుపై చాలా ప్రభావం పడింది. ఇప్పుడు తనను బయట ప్రపంచం చూడనివ్వకుండా పదే పదే తలుపులు మూసేసి ఉంచేది. మీ అమ్మకి సరిగ్గా భోజనం కూడా పెట్టేది కాదు. కుక్క కోసం వేసిన పాడైపోయిన అన్నాన్ని కుక్క ప్లేట్లోంచి తీసుకొని మీ అమ్మ తినేది అని చెప్పారు కామాక్షి గారు. ఈ మాటలన్నీ పక్కింటి ఆంటీ చెబుతూ ఉన్నప్పుడు అదంతా విన్న సౌమ్య కోపం మరింత పెరిగింది. తన రక్తమంతా ఉడికిపోయింది. ఇంకా తను తట్టుకోలేకపోయింది. తన తల్లికి అలాంటి పరిస్థితి కల్పించిన తమ్ముడికి, మరదలికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని సౌమ్య చాలా ఆలోచించింది. వాళ్ళిద్దరిపై మానసిక వేధింపుల కేసు పెట్టింది. మహేష్ ఇంకా సంధ్య ఇద్దరూ క్షమాపణలు చెప్పారు, కానీ సౌమ్య వాళ్ళని క్షమించలేదు. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు శిక్షని అనుభవించాల్సి వచ్చింది. సౌమ్య తన తల్లిని తనతో పాటు అమెరికా తీసుకెళ్లిపోయింది. అక్కడ ఆమెకు మంచి వైద్యం చేయించింది. సౌమ్య తన మనసుకు నచ్చిన పనులు చేస్తూ, తనకి ఇష్టమైన ఆహారం ఇస్తూ శారదాదేవి గారిని సంతోషంగా చూసుకోవడం మొదలుపెట్టింది. రోజు రోజుకు ఆవిడ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతూ వచ్చింది. ఆమె తన పాత జీవితానికి రావడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే ఆవిడ పూర్తిగా బాగుపడింది. సౌమ్య తన తల్లికి సేవలు చేయడంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చూపించలేదు. అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవడానికి రవి కూడా ఎప్పుడూ ముందుండేవాడు. వాళ్ళ ప్రేమ, శ్రద్ధ, గౌరవంతో శారదాదేవి గారు తొందరలోనే కోలుకొని కూతురు, అల్లుడు ఇంకా మనవడితో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.